హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. చూస్తే ఆల్రెడీ చెప్తా ఉంది అన్న స్పీడ్ చేస్తాను. రాజధాని మాకు ఇప్పుడు అదేగా అక్కడ హైదరాబాద్ ఇక్కడ పైకి లేసినట్టు రిలాక్స్ రిలాక్స్ బండి మీద వచ్చి లెటరు ఆయన మీద రాసినటువంటి లెటరు మురళి వాళ్ళ చేత నేనే రాపించానని మాట్లాడాడు. ఆయన ఎమ్మెల్యే అధికారం రాకముందలా కృష్ణమ్మా అధికారం రాకముందలా ఎన్నో ప్రచారాలు, దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారలా నీకు. లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేపించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేసావు. నేను ఈరోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు, ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్నీ అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు? ఆ పేర్లు వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటపడి చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెడతావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నా. ఈ రకంగా నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను ఎప్పుడు ఎలక్షన్లు పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో బట్టి నేను పార్టీ నిక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా ఈ రకంగా సరే చెప్తున్నావు, అది దేవుడే ఇది చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా, లెటరు నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు ఉంటే రాత్రి వచ్చి లేపించేస్తావు. ఒకవేళ ఉంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత, పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి